హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్టుడి తర్మ. ఈరోజు మనం సొగస్టుడి తర్మలో కొత్తపేట అష్టలక్ష్మి టెంపుల్ రోడ్లో ఉన్న గీతాకృష్ణకు వచ్చేసామండి. శ్రావణ మాసం సందర్భంగా గీతాకృష్ణలో ఎలాంటి డిఫరెంట్ కలెక్షన్స్ ఉన్నాయో చూసేద్దాం. కొత్తపేట గీతాకృష్ణలో మనకి శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు శ్రీరామ్ గారు ఉన్నారు. హలో అండి. హలో మేడం. ఈ రోజు ఏ వెరైటీస్ చూపిస్తున్నారు? పట్టు ఫ్యాన్సీ అన్ని వెరైటీస్ చూపిస్తున్నాం. సారీస్ కి సంబంధించి ఆల్ వెరైటీస్. ఓకే, మరి ఫస్ట్ సారీస్ వచ్చేసి గాంధర్వ పట్టు అండి. ఇది లైట్ వెయిట్ వస్తుంది. గాంధర్వ పట్టు లైట్ వెయిట్ లో వస్తుంది. ఓకే, అంటే మిడిల్ పార్ట్ లో ఎక్కువ జరీ లేకుండా థ్రెడ్ వర్క్ తో వచ్చింది. థ్రెడ్ వర్క్ వస్తుంది. ఓకే, పళ్ళు పార్ట్ అంతా కూడా మనకి మెరూన్ కలర్ ఉంది. సారీ బ్యాక్గ్రౌండ్ మెయిన్ కలర్ చూసినట్లయితే మెరూన్ అండ్ గ్రీన్ కలర్ కల్నేతలో ఇచ్చారు. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం. పళ్ళు పార్ట్ చూసినట్లయితే మిడిల్ పార్ట్ అంతా కూడా జరీతో జిగ్జాగ్ లైన్స్ లాగా క్రియేట్ చేసి ఇక్కడ మనకి లీఫ్ వర్క్ ఇచ్చి లోపల మనకి గోల్డ్ కలర్తో ఫ్లవర్ డిజైన్ ఇచ్చారనమాట. ఇది మిడిల్ బ్లాక్ అంతా ఇలా ఉంటుంది. అలాగే ఎడ్జెస్లో అంటే టూ సైడ్స్ బోర్డర్స్ మనకి నార్మల్గా ఇట్ సైడ్ టూ సైడ్స్ ఇట్లా ఇస్తారు. దీంట్లో అలా కాకుండా మెయిన్ బోర్డర్స్లోనే కొంచెం వేరియేషన్ చూపించారు. ఇదంతా కూడా జరీతోనే జిగ్జాగ్ లైన్స్ తీసుకున్నారు. టూ సైడ్స్ కూడా మధ్యలో ఒక బోర్డర్ స్టైల్లో ఇచ్చారు. సారీ అంతా ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ మెరూన్ కలర్ బోర్డర్సే ఇచ్చారు, కానీ ఒక్కొక్క బ్లాక్లో ఒక్కొక్క డిజైన్ తీసుకున్నారు. ఒక దాంట్లో మనకి ఇట్లా స్క్వేర్ టైప్లో డిజైన్ వచ్చింది, ఇంకొక దాంట్లో జిగ్జాగ్ లాగా ఇచ్చారు. ఇదంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ అనమాట. రెగ్యులర్గా ఉన్న ప్యాటర్న్ అయితే మనకి జరీతో కడ్డీ బోర్డర్ ఇస్తారు. ఇక్కడ అలా కాకుండా సేమ్ మెరూన్ కలర్ పళ్ళు కలర్ ఏదైతే ఉందో ఆ కలర్తో మనకి బ్లాక్స్ వైజ్గా ఇచ్చి మధ్యలో మాత్రం జరీతో ఒక సన్నటి లైన్ తీసుకున్నారనమాట. అది కూడా ఒక వేవ్ లాగా ఇచ్చి అటు ఇటు డాట్స్ ఇచ్చారు. ఈ సారీకి టూ సైడ్స్ కూడా సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ అంటే బిగ్ సైజ్లో ఇచ్చారు కదా ఇక్కడ బోర్డర్, ఇదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా కల్నీత బ్యాక్గ్రౌండ్ అనమాట. ఇది వచ్చేసరికి గ్రీన్ కలర్ అండ్ మెరూన్ కలర్ ఉంటుంది. మెయిన్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి గ్రీన్ కలర్లో కనిపిస్తుంది. ఫ్లవర్లో మనకి షేడెడ్ లాగా మెరూన్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకుని మధ్యలో అంతా కూడా రెడ్ కలర్ ఇచ్చారు ఒక ఫ్లవర్లో. ఇంకొక ఫ్లవర్లో చూసినట్లయితే కనుక జరీతో డిజైన్ చేశారు సర్కిల్ టైప్లో. టోటల్ సారీ అంతా కూడా ఇదే టైప్ ఆఫ్ డిజైన్ కంటిన్యూ చేశారు. ఈ సారీకి ఏ కలర్ బ్లౌజ్ ఇచ్చారో చూద్దాం. బ్లౌజ్ వచ్చేసి సేమ్ కాంట్రాస్ట్ ఇస్తాడు. పళ్ళు కలర్ మనకి బార్డర్ కలర్. ఓకే, దీంట్లో వచ్చేసి సెల్ఫ్ డిజైన్ వచ్చేస్తుంది. మెరూన్ కలర్ కాంబినేషన్ తోనే మనకి బ్లౌజ్ ఇచ్చారు. అంటే పళ్ళు అలాగే బోర్డర్స్ మెరూన్ కలర్ ఉన్నాయి కాబట్టి. కానీ ఇక్కడ మధ్యలో ఏదైతే డిజైన్ కనిపిస్తుందో మీకు ఫ్లవర్ డిజైన్, ఈ డిజైన్ మొత్తం కూడా శారీ మిడిల్లో ఉన్నటువంటి డిజైన్ని సెల్ఫ్ కలర్ కాంబినేషన్లో ఇచ్చారు. ప్లస్ పైన బోర్డర్ కూడా అంటే పైన కింద మనకి శారీలో వచ్చినట్టే బోర్డర్స్ ఇచ్చారు. కాకపోతే ఇక్కడ మనకి ఒక వేవ్ లైన్ లాగా ఇచ్చారు కదా జరీతో ఒక లైన్, ఆ లైన్ అనేది లేకుండా మొత్తం కూడా సేమ్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. ఈ సారీ కాస్ట్ అండి 2280 రూపీస్. 2280 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. డిస్కౌంట్స్ ఉన్నాయండి? అంటే మీకు డిస్కౌంట్ పోయే చెప్తున్నాం రేటు. ఆల్రెడీ డిస్కౌంట్ ఉంది. ఇప్పుడు చెప్పిన రేట్ వచ్చేసి డిస్కౌంట్ తీసేసిన తర్వాత రేటు అంటే డిస్కౌంట్స్ ఎలా ఉన్నాయి? మనకి 10 నుంచి 50 దాకా ఉంది. 10% నుంచి 50% వరకు డిస్కౌంట్ ఉంది. ఓన్లీ శ్రావణ మాసం వరకు మాత్రమే ఈ ఆఫర్ అనేది ఉంటుంది. ఈ ఆఫర్ని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. నెక్స్ట్ ఇంకొకసారి చూద్దాం. నెక్స్ట్ సారీస్ ఉప్పాడ సీకో పట్టు అండి. ఇది ఉప్పాడ సీకో పట్టు. బ్లాక్ కలర్ మెయిన్ వచ్చేసరికి గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ జరీతో పాటు రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కూడా థ్రెడ్ వర్క్ ఉంటుంది ఈ సారీలో. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం. పళ్ళు కూడా మనకి డిఫరెంట్గా డిజైన్ చేశారు. రెగ్యులర్గా ప్యాటర్న్ కాకుండా కొంచెం డిఫరెంట్గా వేరియేషన్ చూపించారు. వన్ పార్ట్ మొత్తం కూడా ఒక హాఫ్ పార్ట్ అంతా కూడా ఫ్లవర్ బొకే టైప్లో తీసుకుని ఎడ్జ్లో పైన ఏదైతే ఫ్లవర్ ఉంటుందో ఈ ఫ్లవర్ని మనకి మీనా వర్క్ స్టైల్లో రెడ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. మిగిలిన అంతా కూడా క్రీపర్ పార్ట్ అండ్ ఫ్లవర్స్ డిజైన్ మొత్తం కూడా జరీ కలర్ ఉంటుంది. మధ్యలో మాత్రం ఫ్లవర్ డిజైన్కి ఒక చిన్న డాట్ అనేది రెడ్ కలర్ కాంబినేషన్తో ఇచ్చారు. ఇక్కడ మనకి బొకే స్టైల్లో ఉన్నటువంటి ఫ్లవర్ డిజైన్లో రెడ్ కలర్ యూస్ చేశారు కాబట్టి వన్ సైడ్ మాత్రమే ఒక బోర్డర్ వస్తుందండి. ఆ బోర్డర్ అంతా కూడా మనకి ఒక కడ్డీ బోర్డర్ టైప్లోనే తీసుకున్నా కూడా మధ్యలో కొంచెం వేరియేషన్ చూపించారు. గ్రీన్ కలర్ అనేది ఎక్కువ కనిపించే విధంగా ఇచ్చారు. ఎడ్జ్లో చూసినట్లయితే లీఫ్ వర్క్ ఉంటుంది. టూ సైడ్స్ కూడా మనకి అంటే రెడ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు కానీ సన్నటి డాట్స్ లాగా ఇచ్చారనమాట. రెడ్ మీద మనకి దీంట్లో కూడా ఏంటంటే బార్డర్కి పికాక్స్ ఇస్తాడు. అది సిల్వర్ బార్డర్ జరీ బార్డర్. ఓకే, బ్లాక్ కలర్ మీద ఏ కలర్ కాంబినేషన్తో డిజైనింగ్ వచ్చినా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఫస్ట్ మనం పైన బోర్డర్ చూద్దాం. పైన బోర్డర్ చూసినట్లయితే పిస్తా గ్రీన్ కలర్తో ఒక చిన్న బోర్డర్ ఇచ్చారు. తర్వాత గోల్డ్ కలర్ బోర్డర్ ఇచ్చారు. ఈ పైన చూసిన బోర్డర్ ఏదైతే ఉందో ఇది మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ చేశారు. సెకండ్ వైపు మనం పైన చూసిన బోర్డర్తో పాటు ఎక్స్ట్రా ఇంకొక బోర్డర్ కూడా ఉంటుంది. ఈ బోర్డర్ వచ్చేసరికి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా బ్లాక్ కలరే ఉంటుంది, కానీ ఇక్కడ మనకి పికాక్స్ డిజైన్ ఇచ్చారండి. పికాక్స్ డిజైన్ ఒక చోట వచ్చేసరికి గ్రీన్ అండ్ గోల్డ్ కలర్తో ఒక పికాక్,
పీకాక్. ఇంకొక డిజైన్ చూసినట్లయితే రెడ్ అండ్ సిల్వర్ కలర్ జరీ సిల్వర్ జరీ, రెడ్ అండ్ సిల్వర్ జరీ తీసుకున్నారనమాట. ఈ పీకాక్స్ అనేది శారీ ఎండ్ వరకు కూడా కంటిన్యూ చేశారు. అలాగే బోర్డర్కి శారీకి వేరియేషన్ చూపించడం కోసం మనకి ఇక్కడ 4 లైన్స్ ఇచ్చారు. ఒక లైన్ సిల్వర్ జరీతో ఉంటుంది, ఇంకొక లైన్ గోల్డ్ జరీతో ఉంటుంది. మిగిలిన పార్ట్ అంతా కూడా చిన్న చిన్న బూటీస్ అనమాట. టోటల్గా 3 కలర్స్ కాంబినేషన్తో చిన్న చిన్న బూటీస్ ఇచ్చారు. అది కూడా మ్యాంగో ఇచ్చేసి దానికి చుట్టూ కూడా అంటే 2 సైడ్స్ కూడా చిన్న లీఫ్ వర్క్. ఒకటి సిల్వర్ కలర్, ఇంకొకటి రెడ్ కలర్, ఇంకొకటి గోల్డ్ కలర్. 3 కలర్స్ కాంబినేషన్ తీసుకున్నారనమాట. మరి ఈ కలర్ఫుల్ సారీకి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాము. పళ్ళు బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి బ్లాక్ కలరే ఉంది కాబట్టి బ్లౌజ్ కూడా బ్లాక్ ఇస్తాడు. ప్లెయిన్ ఇస్తాడు. ఓకే, బ్లాక్ కలరే ప్లెయిన్ అండి. టోటల్ డిజైన్ అనేది మిస్ చేశారు. బోర్డర్ దగ్గర కూడా ఈ లైన్స్ వేరియేషన్ సేమ్ కంటిన్యూ చేశారు. కాకపోతే ఈ బోర్డర్లో ఉన్న పికాక్స్ ని మనకి మిస్ చేశారనమాట. ఈ సారీ కాస్ట్ అండి 4150 రూపీస్. 4150 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. డిస్కౌంట్ తీసేసిన తర్వాత ప్రైస్ చెప్తున్నాము. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ వచ్చేసి చాప్రా సిల్క్ సారీస్. ఇది చాప్రా సిల్క్, లైట్ వెయిట్ వస్తుంది. ఓకే, సారీ మెయిన్ కలర్ను అంటే పళ్ళు కలర్ అంతా కూడా ఒకటే టైప్లో ఇచ్చారండి. పళ్ళు చూద్దాం ఫస్ట్. మనకి 1/2 మీటర్ పళ్ళు అయినా కూడా ఫుల్ డిజైన్ ఇచ్చారనమాట. కొంచెం డిఫరెంట్గా తీసుకున్నారు. లీవ్స్ని మనకు ఒక బోర్డర్ లాగా క్రియేట్ చేసి ఆ బోర్డర్స్ని మనకు ఒక 6 లైన్స్ ఇచ్చారనమాట. మధ్యలో ఒక లైన్ వేరియేషన్తో చిన్న పళ్ళు అయినా కూడా కలర్ఫుల్గా ఉంటుంది. అలాగే సేమ్ టైప్ ఆఫ్ డిజైనే, కాకపోతే ఇక్కడ మనకి చంద్రకాంత కలర్ పైన గోల్డ్ కలర్తో లీఫ్ వర్క్ వచ్చింది కదా. ఇక్కడ మనకి మెయిన్ బోర్డర్ చూసినట్లయితే గోల్డ్ కలర్ పైన మనకి చంద్రకాంత కలర్తో లీఫ్ వర్క్. సేమ్ లీఫ్ని మనకి కలర్ అనేది చేంజ్ చేశారు. పైన మాత్రం మనకి సింగిల్ లైన్ మాత్రమే ఉంటుందండి బోర్డర్ అనేది. కింద బోర్డర్లో ఈ బోర్డర్తో పాటు ఎక్స్ట్రా ఇంకొక బోర్డర్ కూడా ఇచ్చారు. చిన్న చిన్న ఫ్లవర్స్ డిజైన్ అనమాట. ఇది వచ్చేసరికి మనకి డబుల్ బోర్డర్ స్టైల్లో కొంచెం బిగ్ సైజ్లో కనిపిస్తుంది. అలాగే మిడిల్ పార్ట్ మొత్తం కూడా చంద్రకాంత కలర్ పైన కట్ వీవింగ్తో మనకి సెల్ఫ్ డిజైనింగ్ ఇచ్చారు. మొత్తం కూడా బ్యాక్గ్రౌండ్లో లీఫ్ వర్క్ అంతా కూడా మనకి సెల్ఫ్ కలర్ కాంబినేషన్. ఈ ఫ్లవర్ డిజైన్ ఏదైతే ఉందో ఈ ఫ్లవర్ డిజైన్ వచ్చేసి అవుట్లైన్ అలాగే లోపల 4 పెటల్స్తో ఒక చిన్న ఫ్లవర్ యాడ్ చేశారు. ఇదంతా కూడా మనకి గోల్డ్ కలర్ ఉంటుంది. టోటల్ శారీ అంతా గోల్డ్ కలర్తో మనకి లీఫ్ కూడా డిజైన్ చేసినట్లయితే గాడిగా అయిపోతుంది. అక్కడక్కడ ఫ్లవర్ని హైలైట్ చేసేసరికి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది. ఈ శారీకి ఏ కలర్ బ్లౌజ్ ఇచ్చారో చూద్దాం. ఇక్కడ మాత్రం మనకి ప్లెయిన్ ఇచ్చారండి. మొత్తం డిజైన్ మిస్ చేసి ప్లెయిన్ ఇచ్చారు. ప్లస్ చంద్రకాంత కలర్ కాంబినేషన్ పైన గోల్డ్ కలర్తో లీఫ్ వర్క్ వచ్చింది కదా పళ్ళులో. సేమ్ ఆ లీఫ్ వర్క్ బోర్డర్ని మనకి హ్యాండ్స్ పార్ట్లో ఇచ్చారు. ఇట్లా అంటే బ్లౌజ్లో కూడా మనకి సెల్ఫ్ లైన్స్ చేశాడు. ఓకే, ఇలా ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ 1995 రూపీస్. 1995 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. కొత్తపేట గీతాకృష్ణలో ఇలాంటి డిఫరెంట్ కలెక్షన్స్ ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ సారీస్ ఇది డాకా కోటా సారీస్ అండి. లైట్ కోటా సారీ, డాకా కోటా సారీ. ఒక లైట్ లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం. పళ్ళు బ్యాక్గ్రౌండ్ అలాగే శారీ మెయిన్ కలర్ అంతా కూడా ఒకటే కలర్ కాంబినేషన్ ఉంటుంది. పళ్ళు మాత్రం మనకు ఒక 1/2 మీటర్ మాత్రమే డిజైన్ చేసినా కూడా బ్లాక్ అండ్ క్రీమ్ కలర్తో ఉండే విధంగా డిజైన్ చేశారు. 2 సైడ్స్ కూడా మనకి బోర్డర్స్ ఇచ్చారు. ఈ బోర్డర్లో బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఒక చోట అంటే జంపింగ్ టైప్ ఆఫ్ బోర్డర్స్ యూజ్ చేశారు. ఇక్కడ బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, ఇక్కడ క్రీమ్ కలర్ ఉంటుంది. ఫ్లవర్ డిజైన్ టోటల్గా 2 కలర్స్ కాంబినేషన్లో కూడా మనకి కట్ వర్క్ స్టైల్లో శారీ మెయిన్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ చూపించే విధంగా డిజైన్ చేశారు. 2 సైడ్స్ కూడా ఇదే బోర్డర్ ఉంటుంది. మిడిల్ పార్ట్ చూసినట్లయితే కనుక మనం పైన ఇక్కడ ఏదైతే బోర్డర్స్లో 2 కలర్స్ చూసామో క్రీమ్ కలర్ అండ్ బ్లాక్ కలర్, అదే కలర్ కాంబినేషన్తో బంచెస్ స్టైల్లో మనకి ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. శారీ మెయిన్ బోర్డర్స్ చూసినట్లయితే అటు ఇటు మెరూన్ కలర్ కాంబినేషన్తో చిన్న బోర్డర్ తీసుకున్నారు. ఫ్లవర్ డిజైన్ చూసినట్లయితే కనుక మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్, క్రీమ్ కలర్ కాంబినేషన్ అండ్ జర్రీ మిక్స్తో ఉన్నటువంటి ఒక క్రీపర్ పార్ట్ని కూడా యాడ్ చేశారు. పైన మాత్రం మనకి సింపుల్గా చిన్న బోర్డరే ఇచ్చారు. కాకపోతే కింద ఈ సింపుల్ బోర్డర్తో పాటు ఎక్స్ట్రా లోటస్ ఫ్లవర్నే కానీ ఒక డాలియా టైప్ ఆఫ్ ఫ్లవర్ లుక్ తీసుకొచ్చే విధంగా ఇచ్చారనమాట. మిడిల్ పార్ట్ మొత్తం కూడా ప్లెయిన్ ఉంటుంది. ఈ సారీకి ఏ కలర్ బ్లౌజ్ వచ్చిందో చూద్దాము. ఇందులో మనకి సేమ్ కలర్ ఇస్తారండి. ఇక్కడ ఫ్యాబ్రిక్ మాత్రం చందేరి ఫ్యాబ్రిక్ యూజ్ చేశారండి. ఇక్కడ కొంచెం మనకి నెట్టెడ్ టైప్ ఆఫ్ మెటీరియల్, కోటా మెటీరియల్ ఇచ్చారు కదా. ఇక్కడ మాత్రం మనకి చందేరి ఫ్యాబ్రిక్ యూజ్ చేశారు. పైన బోర్డర్ సేమ్ ఉంటుంది, చిన్న బోర్డర్. కింద బోర్డర్ వచ్చేసరికి మనకి లోటస్ అండ్ డాలియా ఫ్లవర్స్తో ఉన్నటువంటి బోర్డర్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ 1250 రూపీస్ అండి. ఓన్లీ 1250 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ సంబల్పూర్ జూట్ సారీస్ అండి. ఇది సంబల్పూర్ జూట్ సారీస్. ఓకే, ఇది లైట్ వెయిట్ గా వస్తుంటది. ఓకే, కోరా కలర్ ఉంది. కోరా కలర్. దీంట్లో మనకి ఏంటంటే బాటిక్ ప్రింట్ లాగా లైన్స్ ఇస్తాడు, చెక్స్ లైన్స్ లా. దీంట్లో ఓకే, కానీ ఇదంతా థ్రెడ్ వీవింగ్. ఆల్రెడీ సారీ వీవింగ్ లోనే వీవింగ్ లోనే వస్తుంది. ఇక్కడ కూడా మనకి ప్రింట్ కాదండి, సారీ అంతా కూడా వీవింగ్ లోనే మనకి డిజైనింగ్ ఇచ్చారు.
ఫస్ట్ మనం బోర్డర్ పార్ట్ చూద్దాం. బోర్డర్ చూసినట్లయితే మనకి డిజైనర్ బోర్డర్ యాడ్ చేశారు. టోటల్ 1 మీటర్, హాఫ్ మీటర్ ఇలా బిగ్ సైజ్లో కాకుండా సింపుల్గా ఉండే విధంగా వన్ సైడ్ ఎడ్జ్లో మాత్రమే మనకి ఒక కడ్డీ బోర్డర్ స్టైల్ తీసుకుని లోపలంతా కూడా చిన్న చిన్న లీవ్స్ లాగా డిజైన్ చేశారనమాట. ఇంకొక బోర్డర్ చూసినట్లయితే ఈ బోర్డర్కి టచ్ చేస్తూనే మనకి రోజ్ ఫ్లవర్స్తో ఒక డబుల్ ఫ్లవర్ తీసుకుని దాన్ని ఒక క్రీపర్ లాగా క్రియేట్ చేశారు. అది కూడా కోరా కలర్ కాంబినేషన్ పైన చంద్రకాంత కలర్తో ఒక బోర్డర్ స్టైల్ లుక్ వచ్చింది. శారీ అంతా ఓపెన్ చేద్దాము. చిన్న చిన్న బుటీస్తో ఆల్ ఓవర్ శారీ అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. పైన బోర్డర్ చూద్దాం. పైన బోర్డర్ చూస్తే బ్యాక్గ్రౌండ్ అంతా కూడా జరీ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన లీవ్స్తోని ఒక క్రీపర్ లాగా ఇచ్చారు. అది కూడా బ్లూ కలర్ కాంబినేషన్ లీఫ్ పార్ట్ తీసుకున్నారు. సేమ్ డిజైన్ సెకండ్ వైపు కూడా రిపీట్ చేశారు సెకండ్ బోర్డర్లో. కాకపోతే ఈ బ్లూ కలర్ కాంబినేషన్ ప్లేస్లో మనకి మెరూన్ కలర్ వచ్చింది. ఆపోజిట్ కలర్ అన్నట్టు. ఓకే, ఆపోజిట్ మెరూన్ కలర్ ఇచ్చారు. దానిపైన ఒక వేవ్ లైన్ లాగా తీసుకుని మధ్యలో లీఫ్ వర్క్ కూడా యాడ్ చేశారు. ఆ లీఫ్ వర్క్ వచ్చేసరికి పికాక్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో కొంచెం లైట్ ఇచ్చారనమాట. మిడిల్ పార్ట్ అంతా కూడా చిన్న చిన్న ఫ్లవర్స్ అండి. ఇంతకుముందు మనం కొంగు పార్ట్లో చూసామో పళ్ళు పార్ట్లో సేమ్ ఫ్లవర్ డిజైనే, కాకపోతే స్మాల్ సైజ్లో ఒక బుటీ లాగా ఇచ్చారనమాట. చాలా దగ్గరగా టోటల్ శారీ అంతా కూడా ఇదే బుటీ కంటిన్యూ చేశారు. ఈ శారీకి ఏ కలర్ బ్లౌజ్ ఇచ్చారో చూద్దాం. సేమ్ అండి, అంటే డిజైన్ అనేది మిస్ చేశారు. మిగిలిన పార్ట్ అంతా కూడా యాజ్ ఇట్ ఈస్గా కంటిన్యూ చేశారు. ఇక్కడ కూడా చంద్రకాంత కలర్ కాంబినేషన్తోనే లీఫ్ వర్క్తో మనకి ఆ పళ్ళులో ఏదైతే బోర్డర్ ఉంటుందో ఆ బోర్డర్ని మనకి హ్యాండ్స్ పార్ట్లో ఇచ్చారు. కాంట్రాస్ట్ కావాలి అనుకున్నట్లయితే కనుక ఇక్కడ చంద్రకాంత కలర్ కాంబినేషన్తో ఇంకొక బ్లౌజ్ కూడా డిజైన్ చేసుకోవచ్చు. ఈ సారీ కాస్ట్ 1660 రూపీస్ అండి. 1660 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఇప్పుడు డిస్కౌంట్ తీసేసిన తర్వాత రేట్ చెప్తున్నామండి. ఇప్పుడు డిస్కౌంట్ ఆఫర్స్ ఏవైతే చెప్తున్నామో ఈ డిస్కౌంట్ ఆఫర్స్ అనేది ఓన్లీ శ్రావణ మాసం వరకు మాత్రమే ఉంటాయి. నెక్స్ట్ ఇంకొకసారి చూద్దాం. నక్షత్ర సిల్క్ సారీస్ లైట్ వెయిట్ వస్తుంది. లైట్ వెయిట్ లో నక్షత్ర సిల్క్ సారీస్. ఓకే, బ్లూ కలర్, బ్లూ అండ్ గోల్డ్ కలర్ ఎక్కువ కనిపిస్తుంది. పళ్ళు చూసినట్లయితే మనకు 1/2 మీటర్ పళ్ళు మాత్రమే డిజైన్ చేశారు. కాకపోతే టిష్యూ బ్యాక్గ్రౌండ్తో సన్నటి లైన్స్ లాగా కనిపించే విధంగా డిజైనింగ్ వచ్చిందండి. ఇక్కడ మాత్రం మనకి పళ్ళులో ఈ సెకండ్ హాఫ్లో ఏదైతే మనకి డిజైన్ కనిపిస్తుందో ఇదంతా కూడా మనకి మ్యాంగో డిజైన్. అంటే ఇక్కడ పళ్ళులో ఉన్నటువంటి డిజైన్కి మెయిన్ శారీలో ఉన్నటువంటి డిజైన్కి కూడా వేరియేషన్ ఉంటుంది. పళ్ళులో మాత్రం మనకి మ్యాంగో డిజైన్ ఇచ్చారు. వన్ సైడ్ క్రాస్ లైన్స్, తర్వాత ఒక చిన్న మ్యాంగో, అది కూడా గోల్డ్ కలర్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. శారీ మొత్తం ఓపెన్ చేద్దాం. ఓకే. పైన బోర్డర్ చూసినట్లయితే నార్మల్గా కడ్డీ బోర్డరే ఇచ్చారు. ఇదే బోర్డర్ మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ చేస్తూ ఎక్స్ట్రా ఇంకొక బోర్డర్ ఇచ్చారండి. గోల్డ్ కలర్ బోర్డర్లోనే మనకి టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ని, అది కూడా సింగిల్ టెంపుల్ కాకుండా లైన్స్ లాగా వేరియేషన్ కనిపించే విధంగా ఇచ్చారు. ప్లస్ మిడిల్ పార్ట్లో ఒక చిన్న ఫ్లవర్ని, అంటే బ్యాక్గ్రౌండ్ అంతా కూడా గోల్డ్ కలర్ ఉంటుంది, దానిపైన మనకి సిల్వర్ కలర్ జరీతో వేరియేషన్ చూపించారు. ఓకే, ఒక చిన్న క్రీపర్ కూడా ఇచ్చారండి. చిన్న చిన్న లీవ్స్తో ఒక చిన్న క్రీపర్ కూడా యాడ్ చేశారు. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి పైన వచ్చేసరికి లైన్స్ వైజ్గా ఉంటుంది శారీ మొత్తం కూడా. అది కూడా గోల్డ్ కలర్తో లైన్స్ ఇచ్చారు. ఈ మెయిన్ అంటే ఈఎంటీ ప్లేస్ అంతా కూడా నార్మల్గానే వదిలేశారు. కాకపోతే కింద అంటే స్కర్ట్ బోర్డర్ లుక్ వచ్చే విధంగా మిడిల్లో ఈ ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో ఆ బ్యాక్గ్రౌండ్లో ఒక చోట వచ్చేసరికి గోల్డ్ కలర్ ఫ్లవర్, ఇంకొక చోట మనకి సిల్వర్ కలర్తో ఫ్లవర్ డిజైనింగ్ వచ్చింది. ఈ డిజైన్ ఆల్ ఓవర్ శారీ అంతా కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ ఎలా ఉందో చూద్దాం. ప్లేన్ ఇచ్చి దీనికి లైన్స్ ఇస్తాడండి బ్లౌజ్కి. ఓకే, ప్లెయిన్ ఇచ్చారండి. 2 సైడ్స్ కడ్డీ బోర్డర్ అనేది మిస్ చేసి అక్కడ ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు. ఇక్కడ మాత్రం లైన్స్ అనేది మిడిల్ పార్ట్లో లైన్స్ ఏదైతే ఉందో అది మనకి కామన్గా శారీలో ఉన్నట్టే కంటిన్యూ చేశారు. అయితే మనకి ఇక్కడ బార్డర్ వచ్చేస్తుంది హ్యాండ్స్ వేసుకోవడానికి. ఓకే, ఈ బార్డర్ కూడా ఓన్లీ మ్యాంగో డిజైనర్ గా కుట్టించుకోవాలన్నా కానీ. ఓకే, సింపుల్ గా చిన్న మ్యాంగోస్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? 1995 రూపీస్ అండి. 1995 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ ఇది లినిన్ కోటా వస్తుంది మేడం, లైట్ వెయిట్. లెనిన్ కోటా లైట్ వెయిట్ వస్తుంది. దట్ టు బేబీ పింక్ కలర్. ఓకే, మధ్యలో మనకి లైన్స్ కూడా వస్తుంది దీంట్లో, లైన్స్ వేరియేషన్. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం. పళ్ళు చూసినట్లయితే 2 సైడ్స్ కూడా కడ్డీ బోర్డర్ లాగా ఇచ్చారు. అలాగే మిడిల్ పార్ట్లో వచ్చేసరికి బంచెస్ స్టైల్లో ఉంటుంది. ఈ బంచెస్ కూడా గోల్డ్ కలర్తో ఒకటి, అలాగే ఇంకొకటి వచ్చేసరికి సెల్ఫ్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. పైన బోర్డర్ చూసినట్లయితే గోల్డ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్తో కొంచెం స్మాల్ సైజ్ బోర్డర్ తీసుకున్నారనమాట లైన్స్లో వేరియేషన్తో. ఇదే బోర్డర్ సెకండ్ వైపు కూడా రిపీట్ అవుతుంది, కాకపోతే బిగ్ సైజ్లో ఉంటుందండి. ఈ బోర్డర్ వచ్చేసరికి గోల్డ్ కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్. కానీ ఓన్లీ లైన్స్ వైజ్ ఎక్కువ కనిపిస్తున్నా కూడా బ్యూటిఫుల్ లుక్ ఉంది బేబీ పింక్ కలర్ కాబట్టి. దీనిపైన ఇంకా లైట్ కలర్ కాంబినేషన్తో మనకి
ఆల్రెడీ సెల్ఫ్ లో లైన్స్ Self లాగా lines వస్తుంది కనిపిస్తుంది దీంట్లో. లైట్ బేబీ పింక్ తో. బేబీ పింక్ తో దానిపైన మనకి ఒక లీఫ్ వర్క్ ని కంటిన్యూగా ఒక వేవ్ లైన్ లాగా తీసుకున్నారు. అది మొత్తం కూడా ఒకటి టోటల్ గా జరీతో ఉంటుంది, ఇంకోటి సెల్ఫ్ కలర్ కాంబినేషన్ తో. దీంట్లో కలర్ చాయిస్ ఉందా? కలర్ చాయిస్ ఉందండి దీంట్లో మనకి. ఈ టైప్ ఆఫ్ సారీస్ ఈ టైప్. ఈ సారీకి బ్లౌజ్ ఎలా వచ్చింది? మనకి బ్లౌజ్ కార్డ్ ఇక్కడ వీవింగ్ అనేది మారుస్తాడు. Normal. దీంట్లో లైట్ గా జరీ లైన్స్ ఇస్తాడు దీంట్లో. ఓకే, ఇక్కడ వచ్చేసరికి మనకి సేమ్ అండి, కాకపోతే సారీలో లైట్ బేబీ పింక్ కలర్ తో లైన్స్ వచ్చింది కదా, ఇక్కడ వచ్చేసరికి జరీతో లైన్స్ ఇచ్చారు. 2 సైడ్స్ బోర్డర్ సేమ్, పైన స్మాల్ సైజ్ బోర్డర్, కింద మనకి జరీ లైన్ తోనే కొంచెం బిగ్ సైజ్ బోర్డర్ ఇచ్చారు కదా, సేమ్ ఇచ్చారనమాట. ఈ సారీ కాస్ట్ 1930 రూపీస్ అండి. 1930 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. దీంట్లో మనకి కలర్ చాయిస్ కూడా అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ సారీస్ ఇది గద్వాల్ సిల్క్ సారీస్ అండి. ఇది గద్వాల్ సిల్క్. ఇది గద్వాల్ సిల్క్ సారీ అండి. పళ్ళు చూసినట్లయితే మనకి లైన్స్ వేరియేషన్ తో 3 కలర్స్ కాంబినేషన్ తీసుకున్నారు. బ్లాక్, క్రీమ్ అండ్ రెడ్ కలర్. రెడ్ కూడా కాదు, ఇది రెడ్ అండ్ పింక్ కలర్ మిక్స్ ఉంటుంది. ఆ లైన్స్ వైజ్ గా ఫుల్ 1 మీటర్ ఇచ్చారు. వన్ సైడ్ చూసినట్లయితే జరీతో ప్రింట్ స్టైల్లో ఉంటుంది, కానీ ఇదంతా కూడా మనకి వీవింగ్ లోనే ఉంటుంది. మధ్యలో ఒక చిన్న లోటస్ ఫ్లవర్ ని కూడా ఇచ్చారు. ఈ లోటస్ ఫ్లవర్ బోర్డర్ అనేది సారీకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ చేశారు. పైన మాత్రం డార్క్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ తో ప్లెయిన్ బోర్డర్ ఇచ్చి దాని కింద ఈ డిజైనర్ బోర్డర్ అనేది యాడ్ చేశారనమాట. ఇది మనకి లంగావని స్టైల్లో, హాఫ్ అండ్ హాఫ్ లంగావని స్టైల్లో వస్తుంది. ఓకే, 2.5 మీటర్స్ షోల్డర్ పార్ట్ మొత్తం కూడా ఈ డిజైనర్ బోర్డర్ తో పాటు మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ప్లెయిన్ ఉంటుందన్నమాట. ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు. అలాగే మనకి పళ్ళులో చూస్తే లైన్స్ 3 కలర్స్ లైన్స్ వేరియేషన్. కుచిళ్ళ పార్ట్ మొత్తం కూడా 4 కలర్స్ ఉంటుంది. ఇక్కడ మరి అంటే లైట్ కలర్స్, గ్రే కలర్, కొంచెం డార్క్ గ్రే కలర్, ఎలిఫెంట్ గ్రే వస్తుంది. ఓకే, ఇక్కడ వచ్చేసరికి టమాటో రెడ్, టమాటా లైట్ బేబీ పింక్. 4 కలర్స్ వేరియేషన్ తో క్రాస్ లైన్స్ లాగా ఇచ్చారనమాట. దీంట్లో బ్లౌజ్ ఎలా ఇచ్చారు ఈ సారీకి? బ్లౌజ్ మనకి దీంట్లో వచ్చేసి స్మాల్ లైన్స్ వస్తుంది దీంట్లో. ఓకే, 2 కలర్స్. దీనికి బార్డర్ కూడా ఇచ్చేస్తాడు. ఓకే, ఓన్లీ 2 కలర్స్ అండి. 2 కలర్స్ కాంబినేషన్ తో లైన్స్ వైజ్ గా ఇచ్చారు. బేబీ పింక్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ లైన్స్. అలాగే సారీలో ఏదైతే మనం బోర్డర్ చూసామో అదే బోర్డర్ ని ఇక్కడ కూడా కంటిన్యూ చేశారనమాట, సేమ్ బోర్డర్. ఈ సారీ కాస్ట్ 895 రూపీస్ అండి. ఇది ఓన్లీ 895 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ ఇది మల్బరీ సిల్క్ సారీస్ వస్తుందండి. మల్బరీ సిల్క్ సారీ, లైట్ వెయిట్ వస్తుంది. ఫ్యాబ్రిక్ డిఫరెంట్ గా ఉంది. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం. పళ్ళు పార్ట్ చూసినట్లయితే టోటల్గా 1 మీటర్ ఫుల్ పళ్ళు ఇచ్చారు. ఇక్కడ పింక్ కలర్తో ఒక బోర్డర్, బ్లూ కలర్తో ఒక బోర్డర్, సేమ్ బోర్డర్ని మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ చేశారు. మిడిల్ బ్లాక్ చూసినట్లయితే రెగ్యులర్గా చూస్తే ఫ్లవర్ అండ్ క్రీపర్ డిజైన్ కాకుండా బాక్సెస్ టైప్లో క్రీమ్ కలర్ అండ్ బ్లాక్ కలర్తో తీసుకున్నారనమాట. బోర్డర్స్లో కూడా మనకి 2 సైడ్స్ వేరియేషన్ ఉంటుందండి. వన్ సైడ్ బోర్డర్ బ్లూ కలర్, ఇంకొక సైడ్ బోర్డర్ పింక్ కలర్ ఇచ్చారు. దాంట్లో కూడా బ్యాక్గ్రౌండ్ బ్లూ కలర్ తీసుకుని పైన బోర్డర్లో మధ్యలో సర్కిల్ డిజైన్, ఎడ్జ్లో చూసినట్లయితే టెంపుల్ డిజైన్ ఉంటుంది. ఇదే డిజైన్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా సెకండ్ వైపు కూడా రిపీట్ చేశారు. కాకపోతే బ్యాక్గ్రౌండ్ ఇక్కడ మనకి బ్లూ కలర్ కనిపిస్తుంది కదా, కింద పింక్ కలర్ ఇచ్చారు, డార్క్ రాణి పింక్ కలర్. 2 సైడ్స్ వేరియేషన్. దాని పైన కూడా మనకి బ్లాక్స్ టైప్ లోని క్రీమ్ కలర్ అండ్ బ్లాక్ కలర్ ఉంటుంది. తర్వాత ఒక క్రీపర్ పార్ట్, ఇట్లా మనకి ఏంటంటే లైన్స్ వైజ్ గానే డిజైన్ అనేది చేంజ్ చేస్తూ వచ్చారు. మిడిల్ పార్ట్ మాత్రం బ్లాక్, క్రీమ్ అండ్ పింక్ కలర్ 3 కలర్స్ తీసుకున్నారనమాట ఈ బాక్స్ లో. సేమ్ ఇంతకు ముందు మనం స్కర్ట్ బోర్డర్ లో డిఫరెంట్ కలర్స్, బాక్సెస్ లో డిఫరెంట్. ఇక్కడ ఏదైతే డిజైన్ ఉందో సేమ్ డిజైన్ ఉంటుంది. హెవీగా డిజైన్ కాకుండా ఓన్లీ అవుట్ లైన్ మాత్రమే తెలిసే విధంగా డిజైన్ చేశారనమాట. టోటల్ సారీ అంతా కూడా మనకి ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది. మొత్తం ఇదే వస్తుంది, మొత్తం ఆల్ ఓవర్ ఇదే వస్తుంది. ఓకే, బ్లౌజ్ ఎలా ఉంది? బ్లాక్ కలర్ కాంట్రాస్ట్ వస్తుంది, బ్లాక్. ఓకే, బ్లౌజ్ చూసినట్లయితే మనకి టోటల్గా బ్లాక్ కలర్ ఇచ్చారండి. సారీ అంతా కూడా బ్లాక్ కలర్తో బాక్సెస్ టైప్ ఉంది కాబట్టి. అలాగే బోర్డర్స్లో మనకి 2 సైడ్స్ వేరియేషన్ ఏదైతే ఉందో, పైన బ్లూ కలర్, కింద పింక్ కలర్, సేమ్ కలర్తోనే మనకి బోర్డర్స్ అనేది కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ ఇది 985 రూపీస్ అండి. ఇది 985 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. డిస్కౌంట్ తీసేసిన తర్వాత ప్రైస్ చెప్తున్నాము. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి రస్బరీ జార్జెట్ అండి. ఇది రస్బరీ జార్జెట్ మెటీరియల్. ఓకే, మొత్తం ఆల్ ఓవర్ ప్రింటెడ్ స్టైల్లో ఉంటుంది. ప్రింటెడ్ స్టైల్లో ఉంటుంది. మనకి వచ్చేసరికి రఫ్ అండ్ టఫ్ యూజింగ్ ఉంటుంది. ఓకే, ఇది పళ్ళు పార్ట్. పళ్ళు అంటూ సపరేట్ గా ఇవ్వలేదండి. ఇది మనకి లంగావని స్టైల్లో వస్తుంది ఈ సారీ. మొత్తం కూడా మనకి ఒకటే టైప్ ఆఫ్ రన్నింగ్ డిజైనింగ్ ఇచ్చారు. ఫస్ట్ మనం బోర్డర్స్ చూద్దాం. బోర్డర్స్ చూసినట్లయితే వన్ సైడ్ మాత్రం బ్లూ కలర్తో చిన్న గోట్ వర్క్, తర్వాత గ్రే కలర్ బ్యాక్గ్రౌండ్ పైన గ్రీన్ కలర్తో అలాగే గోల్డ్ కలర్ కాంబినేషన్తో ఒక చిన్న డిజైన్ ఇచ్చారు. ఈ శారీకి 3 సైడ్స్ కూడా కామన్గా ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది.
అలాగే షోల్డర్ పార్ట్ 2.5 మీటర్స్ చూసినట్లయితే లెమన్ ఎల్లో షేడ్ అలాగే గ్రీన్ కలర్ పైన సర్కిల్ టైప్ ఆఫ్ డిజైన్ అలాగే ఒక క్రీపర్ డిజైన్ ఇచ్చారు. ఈ డిజైన్ వచ్చేసి మనకి 2.5 మీటర్స్ మాత్రమే ఉంటుంది. 2.5 మీటర్స్ తర్వాత ఇది లంగావని స్టైల్ కాబట్టి ఎలా ఉందో చూద్దాం డిజైన్. ఇక్కడ కూడా గ్రీన్ కలర్ అండ్ లెమన్ ఎల్లో మిక్స్ చేస్తూనే గ్రే కలర్తో ఎక్కువ డిజైనింగ్ అంటే లీఫ్ డిజైన్ కానీ అక్కడ మధ్యలో ఉన్నటువంటి ఫ్లవర్ డిజైన్ కానీ ఇదంతా కూడా మనకి గ్రే కలర్లో కనిపించే విధంగా ఇచ్చారు. మిడిల్ పార్ట్ అంటే కుచిళ్ళ పార్ట్ మొత్తం కూడా ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది. ఒక చోట వచ్చేసరికి లెమన్ ఎల్లో షేడ్ ఉంటుంది, ఇంకొక చోట గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్తో. టోటల్ సారీ అంతా ఇదే కలర్ కాంబినేషన్. ఇందులో ఏంటంటే స్టెప్ బై స్టెప్ మారుతాడు ప్రింటింగ్. ఓకే, అదే ఒక చోట గ్రీన్ చోట ఎల్లో కలర్. బోర్డర్ లో మనకి పైపింగ్ ఉంది కదండి బ్లూ కలర్ తో, అదే కలర్ కాంబినేషన్ మనకి బ్లౌజ్ పార్ట్ లో ఇచ్చారు. కాకపోతే సెల్ఫ్ ప్రింటెడ్ స్టైల్లో ఉంటుంది అనమాట. సెల్ఫ్ డిజైన్. ఓకే, దానికి సేమ్ బోర్డర్ అండి. శారీలో ఏ బోర్డర్ అయితే ఉందో అదే బోర్డర్ కంటిన్యూ చేశారు హ్యాండ్స్ పార్ట్ లో. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? 1075 రూపీస్ అండి. ఈ సారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 1075 రూపీస్కి అవైలబుల్ ఉంది. డిస్కౌంట్ తీసేసిన తర్వాత ప్రైస్ ఇది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇప్పటిదాకా సారీస్ చూసాం కదా మేడం, ఇప్పుడు హాఫ్ అండ్ హాఫ్ సారీస్ అన్నట్టు లంగావని టైప్. లంగావని సారీ, లంగావని టైప్ హాఫ్ సారీ అండి. హాఫ్ సారీస్ అండి. ఇది స్కర్ట్ వచ్చేసి టోటల్గా మనకి ఆరెంజ్ కలర్ అలాగే పింక్ కలర్ కాంబినేషన్తో వచ్చింది. కలర్ఫుల్గా ఉందండి. ఈ 2 కలర్స్ కాంబినేషన్ కూడా రేర్. ఎందుకంటే మనకి ఆరెంజ్కి గ్రీన్ కానీ లేదు అంటే కనుక ఇంకా లైట్ కలర్స్ కాంబినేషన్ ఇస్తూ ఉంటారు. కానీ ఇక్కడ అలా కాకుండా ఆరెంజ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్తో మనకి స్కర్ట్ పార్ట్ డిజైన్ చేశారు. బెల్ట్ పార్ట్ కూడా మరీ స్మాల్ సైజ్ కాకుండా బిగ్ సైజ్లోనే పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు. అంటే వెల్వెట్ మెటీరియల్, దానిపైన చిన్న ఫ్లవర్ డిజైన్ ఇచ్చి బిగ్ బోర్డర్ లాగా మనకి బెల్ట్ పార్ట్ అనేది ఇచ్చారు. మిడిల్ పార్ట్ అంతా కూడా ఆరెంజ్ కలర్ సాఫ్ట్ నెటెడ్ మెటీరియల్ తీసుకున్నారు. దానికి కూడా కలీ స్టైల్లో ఉంటుంది. అది కూడా స్టోన్స్ వస్తుంది. తర్వాత దానిపైన చిన్న చిన్న సిల్వర్ కలర్ స్టోన్స్ ఇచ్చారు. ఈ స్కర్ట్ పార్ట్కి మెయిన్ ఈ బోర్డరేనండి. ఇది చాలా హెవీ లుక్ ఉంటుంది. దామన్ పార్ట్ అంతా కూడా చాలా స్టైలిష్గా ఇచ్చారు. మొత్తం కూడా మనకి వేరియేషన్ అనమాట. ఒక్కొక్క చోట ఒక్కొక్క డిజైన్, సేమ్ డిజైన్ అనేది రిపీట్ కాకుండా మనకి ఇక్కడ డిజైనింగ్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసరికి 3 పెటల్స్తో మనకు ఒక ఫ్లవర్, ఇక్కడ పెటల్స్తో పాటు కింద సర్కిల్ టైప్ ఆఫ్ డిజైన్. ఇంకొక చోట చూసినట్టయితే టోటల్గా మనకి మ్యాంగో డిజైన్ ఉంటుంది. ఇంకొక చోట మనకి సర్కిల్ టైప్లో ఫ్లవర్, అలాగే దాని పక్కన ఒక క్రీపర్ పార్ట్ ఉంటుంది. ఇంకొక బోర్డర్ చూసినట్లయితే మనకి ఏంటంటే హిల్స్ టైప్లో డిజైన్ చేశారనమాట. అంటే వచ్చిన డిజైన్ ని మళ్ళీ రిపీట్ కాకుండా సేమ్ వేరే వేరేగా ఇచ్చారు. అంటే బ్యాక్గ్రౌండ్ మాత్రం సేమ్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. కానీ చాలా బాగుందండి, కలర్ఫుల్ గా ఉంది స్కర్ట్ పార్ట్ మొత్తం. దీనికి బ్లౌజ్ మరూన్ ఇచ్చారా? పింక్ మిక్సింగ్ ఉంటుంది. ఓకే, మరూన్ పింక్ 2 కలర్స్ మిక్స్ ఉన్న కలర్ ఇచ్చారండి. అది కూడా మనకి వెల్వెట్ మెటీరియల్ పార్ట్ తీసుకున్నారు. సేమ్ బోర్డర్, బెల్ట్ పార్ట్ లో ఉన్న బోర్డర్ హ్యాండ్స్ పార్ట్ లో. అంటే ఇది ఓన్లీ హ్యాండ్స్ పార్ట్లో మాత్రమే యూస్ చేసుకునే విధంగా వచ్చింది. దీనికి హ్యాండ్స్కి సపరేట్గా మళ్ళీ నెటెడ్ మెటీరియల్ ఇచ్చారు. దీనికి బోర్డర్ యాడ్ చేసుకోవాలన్నమాట. 3/4 హ్యాండ్స్ కానీ లేకపోతే షార్ట్ హ్యాండ్స్ కానీ మనం డిజైన్ చేసుకోవచ్చు. దీనికి ఆ బోర్డర్ యాడ్ చేసుకోవాలి. బాడీ పార్ట్ మొత్తం కూడా వెల్వెట్ మెటీరియల్ వస్తుంది. ఓనీ ఎలా ఇచ్చారు? ఓనీ దీనికి కాంట్రాస్ట్ ఇచ్చిండండి. కాంట్రాస్ట్. అసలు బ్లూ కలర్ అనేది స్కర్ట్ పార్ట్లో ఎక్కడా కూడా మనకి మ్యాచ్ చేయలేదు. అయితే మనకి ఈ బార్డర్ అయితే ఇక్కడ ఏదైతే కలిపిండో కింద సేమ్ ఓనీలో మనకి బోర్డర్ వచ్చింది, కానీ ఓనీ మాత్రం మనకి బ్లూ కలర్ కాంబినేషన్ అండి. అంటే ఇప్పుడు మిస్ మ్యాచ్ అనేది ఫ్యాషన్. అంటే 3 పీసెస్ కూడా 3 కలర్స్ వేరియేషన్ ఉంటుంది. టోటల్ స్కర్ట్ పార్ట్ ఆరెంజ్ కలర్, బ్లౌజ్ వచ్చేసరికి మనకి పింక్ అండ్ మెరూన్ మిక్స్ ఇచ్చారు. అలాగే ఓనీ టోటల్గా మనకి బ్లూ కలర్. ఇక్కడ మనకి చిన్న చిన్న కుందన్స్ కూడా యాడ్ చేశారు. బెల్ట్ పార్ట్లో ఏ డిజైన్ అయితే వచ్చిందో అదే డిజైన్ యాజ్ ఇట్ ఈస్గా మనకి 4 సైడ్స్ కూడా కామన్గా కంటిన్యూ చేశారు. మనకి హ్యాంగ్ అయ్యే పార్ట్ ఏదైతే ఉందో అంటే 2 సైడ్స్ కూడా అక్కడంతా కూడా మనకి బిగ్ సైజ్లో ఇంతకుముందు మనం దామన్ పార్ట్లో ఏదైతే మనం బోర్డర్ చూసామో ఆ బోర్డర్ని ఇక్కడ యాడ్ చేశారనమాట. ఈ హాఫ్ సారీ కాస్ట్ ఎంత ఉందండి? 3995 రూపీస్ అండి. 3995 రూపీస్కి హాఫ్ సారీ అవైలబుల్ ఉంది. డిస్కౌంట్ ఆఫర్స్ ఉన్నాయండి గీతాకృష్ణలో. 10% నుంచి 50% డిస్కౌంట్, అది కూడా శ్రావణ మాసం వరకు మాత్రమే. ఈ ఆఫర్ని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఓకే శ్రీరామ్ గారు, గీతాకృష్ణలో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ అన్నీ కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. చూసారు కదండి, గీతాకృష్ణలో ఉన్నటువంటి డిజైనర్ కలెక్షన్స్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన వెరైటీస్ అన్నీ మీకు కూడా నచ్చినట్లయితే కొత్తపేట అష్టలక్ష్మి టెంపుల్ రోడ్లో ఉన్న గీతాకృష్ణకి విజిట్ చేయండి. అంతేకాకుండా శ్రావణ మాసం సందర్భంగా 10% నుంచి 50% డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు. ఈ ఆఫర్ని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఇది ఇవాల్టి సొగసు చూడు తర్మా. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.